2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు రాసి పెట్టుకోండి. ఇవి చంద్రునికి సంబంధించినటువంటి నెంబర్స్ అండి. చంద్రునికి సంబంధించినటువంటి నెంబర్లో ఎవరు జన్మించినా గురువు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడు? కర్కాటక రాశిలో ఉన్నాడు. వక్రగతిలో వచ్చాడు, అపసవ్య దిశలోకి వచ్చాడు. రేపు డిసెంబర్ మాసంలో సవ్య దిశలోకి వెళ్ళిపోతున్నాడు, అనగా మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. చూడండి, మిథున రాశికి రాష్ట్రాధిపతి బుధుడు. చూసారా, చంద్రుడు మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి చంద్రుడు వాస్తవానికి ఏంటంటే కర్కాటక రాశిలో ఇప్పుడు ప్రజెంట్ గురువు ఉన్నాడు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అయితే అపసవ్య దిశలో నుండి సవ్య దిశలోకి రాబోతున్నాడు ఇంకా ఎవరు? గురువు. అప్పుడు ఈ 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖులో జన్మించినటువంటి వారు ఎవరైనా కూడా మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. నిజంగా రాసి పెట్టుకోండి. ఈ మధ్యకాలంలో నేను ఒక ఎస్ఆర్ నగర్లో ఒక డీల్ చేశానండి. అంటే నేనేదో రియల్ ఎస్టేట్ చేసి డీల్ కాదండి. ఒక అతనికి 1000 గజాల ప్రాపర్టీ వాళ్ళ తాత ముత్తాతల నుండి కోర్టులోనే 20-30 సంవత్సరాల నుండి పెండింగ్లోనే ఉంది. ఈ కోర్టులో గెలిచారని చెప్పేసి ఇంకో కోర్టులో వేశారట. అక్కడ ప్రాబ్లం, ఇక్కడ ఇది ఇన్ని సంవత్సరాలు అయ్యా, నాకు ఆ ఒక్కసారి కనుక ఆ కోర్టు నాకు విజయం వరిస్తే నేను మీకు ఎంతో కొంత ఇచ్చుకుంటాను. అది ఎన్ని సంవత్సరాలైనా అసలు ఆ వ్యాపారం అనేది కూడా నాకు జరగట్లేదు. నాకు ఇంట్లో పిల్లలను పోషించడానికి నాకు రెంట్లు కిరాయిలలో ఉండి నాకు బాగా అనిపిస్తుంది. ఇన్ని కోట్ల ఆస్తులు పెట్టుకొని నేను రెంట్ హౌజులలో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి నాకు దాన్ని విజయం కలిగించే విధంగా చేయండి అని చెప్పేసి నా దగ్గరకు వచ్చాడండి. ఆయనకు అప్పుడు గురువు మంచి స్థానంలో ఉన్నాడు. ఆయన పుట్టినప్పుడు లగ్నంలో గురువు ఉన్నాడు. నేను చెప్పాను, నీకు గనక ఈ విజయం అంటే కోర్టు నీ వైపు రాకపోతే ఈ శాస్త్రాన్ని వదిలేస్తా అని చెప్పాను. ఖచ్చితంగా చెప్పానండి. నాకు తెలుసు జాతకాన్ని క్షుణ్ణంగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మొత్తం వివరంగా చెప్తానండి. ఎవ్రీథింగ్ చెప్తాను. ఎక్కడ కూడా అసలు ఒక 1% కూడా పొల్లుపోదు. జాతక స్థితిగతులు, మీ డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ, రాశి, నక్షత్ర, లగ్నానికి డిగ్రీస్, ఫ్రీక్వెన్సీ ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసి అతనికి కరెక్షన్ ఇచ్చానండి. మొన్ననే రీసెంట్గా ఆయనకు ఆ కోర్టు ఉత్తర్వు ఇచ్చిన తర్వాత బిల్డర్లు ఆయన ఎంబడి పడుతున్నారంట. అంటే ఎస్ఆర్ నగర్లో ఒక 1000 గజాలు ఫ్లాట్ దొరికిందంటే బంగారం కాదు, అది నిజంగా వజ్రంతో సమానం. సో ఆయన ఎంబడి పడుతున్నారు. అసలు ఆయన ఏం చేయాలో అర్థం కాక మెంటల్ టెన్షన్ ఎక్కేస్తుంది అన్నాడు. నిజంగా వచ్చేదానికో బాధపడ్డాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత మెంటల్ టెన్షన్ చూడండి ఎట్లుందో. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారు ఖచ్చితంగా జాక్పాట్ కొట్టబోతున్నారు. ఆకస్మిక ధనయోగం కలగబోతుంది. అదృష్టవంతులు కాబోతున్నారు. మీరు ఈ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్లో వెళ్ళగలవండి. లేదంటే అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా నేరుగానైనా కలిసే ప్రయత్నం చేయండి. ఈ తేదీలలో పుట్టినటువంటి వారికి అదృష్టం వెనువెంటే ఉంటుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.